మానవుని యొక్క పాపం కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అమ్మాయ్య, ప్రియ గ్రామస్తులారా, ఆలోచించండి. మానవుడి జన్మత పాపి, పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. అయితే ఈ పాప పరిహారం ఎవరు కలిగించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని కలువరిశిలో దారబోసాడు. వాస్తవానికి పాపం చేసింది మనం, కానీ శిక్ష అనుభవించింది యేసుక్రీస్తు వారు. మన చేతులతో చేసిన పాపాలకు యేసుక్రీస్తు వారి యొక్క 2 చేతులు చేళ్లు కొట్టబడ్డాయి. మానవుడు చేసినటువంటి పాపపు ఆలోచనలు బట్టి యేసుక్రీస్తు వారి యొక్క పక్కలో పల్లెపోటు, ఆయన తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా నాగల సారవలే దున్నబడింది. అంతేకాదు 2 పాదాలు ఒకదాని మీద ఒకటి జోడించి పొడగాటి మేఘను దిగ్గొట్టారు. ఆలోచించండి, పాపం చేసిన మానవుడు, కానీ శిక్ష అనుభవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన రక్తము అమూల్యమైనది, ఆయన రక్తము నిర్దోషమైనది, ఆయన రక్తము నిష్కలంకమైనది. ఆయన రక్తంలోనే మానవుని యొక్క పాపానికి పరిహారం. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రపరచని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మాయ్యా బాబు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు, కాసు ఖర్చు లేదు, కాలి తిప్పుడు అంతకన్నా లేదు. ఉన్న స్థలంలోనే ఉన్న పాటుగా, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే ఎంత ఘోర పాపివైనా పాపాలు క్షమించబడతాయి. అంతేకాదు ఈ లోకంలో జీవించిన కాలంలో హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది. ఈ లోకం విడిస్తే పరలోకంలో ఆయనతో ఉండే గొప్ప భాగ్యం. పరలోకము ఆనందకరమైన దేశం. అక్కడ వేదన, దుఃఖము, రోగము, బాధలు లేని రాజ్యము పరలోకం. అయితే వినండి, మానవుడు పాపానికి పరిహారం కలిగించుకోకుండా ఒకవేళ ఈ లోకంలో పాపిగానే చనిపోతే నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మ అనే పురుగు యుగాలు యాతన పడే స్థలం నిత్య నరకం. అమ్మా అయ్యా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మానవుణ్ణి ఆ నరకం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి పరలోకానికి చేరే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆలోచించండి, ఆలోచించండి, ఎవరైనా గమనించండి. పాపం చనిపోతే పరలోకానికి వెళ్ళలేము కనుక పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించుకొని నిత్య జీవానికి, పరలోకానికి చేరాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అమ్మా అయ్యా, మేము కొద్ది మాటలు మాత్రమే ఉన్న సమయాన్ని బట్టి కొద్ది